అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ వృత్తిలో విజయం ఒక కళలా అనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులను అతిగా నమ్మడం మానుకోండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు వ్యాపారంలో మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను చూస్తారు. మీ పని సజావుగా సాగుతున్నందున మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. శత్రువులు మీకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కొంత మిశ్రమంగా ఉంటుంది, కానీ విచక్షణ మరియు చాకచక్యంతో మీరు ప్రతికూల పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. స్నేహితులు లేదా దగ్గరి బంధువుతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. చర్చలు ఏవైనా మనస్పర్ధలను పరిష్కరించడానికి కూడా సహాయపడతాయి. వాస్తవికంగా ఉండడం ముఖ్యం. మితిమీరిన ఆదర్శవాదం హానికరం కావచ్చు. మీరు ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పిల్లలు చదువుపై శ్రద్ధ లేకపోవడం కూడా మీకు ఆందోళన కలిగించవచ్చు. వ్యక్తిగత మరియు భాగస్వామ్య సంబంధాల్లో అనుకూల పరిస్థితులు నెలకొని ఉంటాయి. సహోద్యోగులు మరియు ఉద్యోగులు సహకరిస్తారు. మీరు చట్టపరమైన లేదా పెట్టుబడి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పని షెడ్యూల్ సమతుల్యంగా ఉంటుంది. మీ ఇంటిని చూసుకోవడానికి సమయం కేటాయించండి మరియు మీ కుటుంబ సభ్యుల భావాలను అర్థం చేసుకోవడానికి ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ భాగస్వామికి ప్రాముఖ్యత ఉన్నట్లు అనిపించేలా చేయండి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా సంతోషంగా ఉంటారు. మీ దినచర్యలో యోగా మరియు వ్యాయామాన్ని చేర్చుకోండి. ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజుగా ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించి జీతం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరగవచ్చు. మీరు పని ఒత్తిడి అనుభవిస్తారు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సమన్వయం ఉంటుంది మరియు మీరు ఒక యాత్రకు ప్రణాళిక వేయవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మాట తీరు ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. మీ పిల్లల కెరీర్కు సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. కీలక విషయాల్లో స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రణాళికలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవు. కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరిగి నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం కొనసాగి లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. స్నేహితుల ద్వారా ఉపయోగకరమైన సమాచారం అందవచ్చు. వాహన సౌఖ్యం కలిగి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీ ప్రతిష్ట ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు. అది మీ జీవితంలోకి కొత్త శక్తిని తీసుకువస్తుంది. వృత్తిపరంగా మీరు పనిలో కొత్త బాధ్యతలను ఎదుర్కోవచ్చు. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. అవసరమైనప్పుడు మీ సహోద్యోగుల నుండి సహాయం స్వీకరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు మీ వృత్తి మరియు ఉద్యోగంలో విజయాన్ని సాధించబోతున్నారు. ఇది ఒక అందమైన కళలా అనిపిస్తుంది. పనిలో మీ శత్రువులు మరియు విరోధులు దూరంగా ఉంటారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా పని చేయగలుగుతారు. ఈరోజు మీ వ్యాపారంలో మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వస్తే బయటి వ్యక్తులను లేదా అపరిచితులను అతిగా నమ్మడం మానుకోవాలి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండడం వివేకం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ వ్యాపార కార్యాలయ పనులు సజావుగా సాగుతున్నందున ఈరోజు మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీరు మానసికంగా అత్యంత సంతృప్తిగా సురక్షితంగా భావించడం వల్ల మీ అంతర్గత శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈరోజు మీ మనసుపై అలుముకున్న ఆందోళన మేఘాలు తొలగిపోతాయి. ఉత్సాహం వెల్లువెత్తడంతో మీరు మానసికంగా చాలా తేలిగ్గా ఉంటారు. మీరు మీ తోబుట్టువులతో కలిసి ఇంట్లో ఏదైనా కొత్త పని చేస్తారు మరియు రోజంతా వారితో సంతోషంగా గడుపుతారు. మీరు స్నేహితులను బంధువులను కలుస్తారు మరియు ఒక చిన్న యాత్రకు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. మీ అదృష్టం పెరుగుతుంది మరియు మీరు మీ పోటీదారులపై విజయం సాధిస్తారు.
ఈరోజు పురోగతి మార్గంలో మీ అడుగులు బలపడతాయి. కుటుంబం లేదా పిల్లల నుండి వచ్చే శుభవార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇంటి విషయాలను కలిసి పరిష్కరించుకోవడం సంబంధాలను బలపరుస్తుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొంది తమ చదువుపై దృష్టి పెడతారు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు, అంచనాలు రెండో అధికమవుతాయి. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు సమతుల్యత, సహనం మరియు సామరస్యానికి నెలవు. కుటుంబంలోని భిన్నాభిప్రాయాల మధ్య రాజీ కుదరవచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులను క్రమ పద్ధతిలో పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో సమతుల్య విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. 2 వేర్వేరు వ్యాపార ప్రణాళికలను కలపడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. సహనమే మీ అతిపెద్ద బలం అవుతుంది. ఔషధ లేదా నాణ్యత నియంత్రణ రంగాల్లో ఉన్నవారు ప్రత్యేక విజయాన్ని సాధించవచ్చు. మీరు ఒకేసారి అనేక బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది, కానీ మీరు విజయం సాధిస్తారు. ఒక ప్రాజెక్టుల వివిధ విభాగాల మధ్య సమన్వయం నెలకొల్పడంలో మీరు పాత్ర పోషించగలుగుతారు. మీ భాగస్వామితో చాలా కాలంగా ఉన్న గొడవలు పరిష్కారం కావచ్చు. సమతుల్యమైన సంభాషణ మీ సంబంధంలో నమ్మకాన్ని బలపరుస్తుంది. నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న సంబంధం పట్ల అవివాహితులు ఆకర్షితులవ్వచ్చు. అతిశయోక్తి భావోద్వేగాలను నివారించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ మధురంగా ఉంటుంది. కొంతమంది తమ శరీరంలోని ఖనిజాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పుష్కలంగా నీరు త్రాగడం మరియు పోషకాహారం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజంతా శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. వివాహిత స్త్రీలు తమ భర్త భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవివాహిత స్త్రీలు భిన్నమైన అంచనా విధానం, ఆకట్టుకునే వ్యక్తిత్వం ఉన్నవారి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. నూతన ఆలోచన విధానం మరియు సృజనాత్మకత ఈరోజు మీ వృత్తిలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు తమ ఆలోచనలను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీరు సాంకేతికత, విద్య, సాంఘిక సేవ, మీడియా, విజ్ఞాన శాస్త్రం లేదా డిజిటల్ రంగంలో ఉన్నట్లయితే మీ సూచనలకు విలువ ఉంటుంది. వ్యాపార రంగంలోని మహిళలు కొత్త ప్రయోగాల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. డబ్బు లావాదేవీలు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్త పడమని మీకు సలహా ఇవ్వబడింది. ఏకాగ్రత లోపం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మీ డబ్బును తప్పుడు చోట్ల పెట్టుబడి పెట్టవద్దు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. మీరు ఇతరులకు మంచి చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవచ్చు. దిగుమతి ఎగుమతి వ్యాపారం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పని పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీ రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుకోండి. ప్రజలు మీ నాయకత్వ నైపుణ్యాలను మెచ్చుకుంటారు. మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఈ రాశివారు ఈరోజు మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. మీరు ఒకరికి మంచి చేద్దామన్నా అది తిరిగి మీకు చెడుగానే రావడం జరుగుతుంది. మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.